బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఋషికొండపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ భవనాలు ఎలా వాడుకోవాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయారు. దీనికి తోడు భవనాల నిర్వహణ ఇప్పటికే తలకు మించిన భారంగా మారింది. అంతేకాకుండా 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలు వృధాగా ఉండడం వల్ల ప్రభుత్వం చాలా నష్టపోతోందంటూ మంత్రివర్గం అభిప్రాయపడింది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఋషికొండ పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఋషికొండపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ భవనాలు ఎలా వాడుకోవాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయారు. దీనికి తోడు భవనాల నిర్వహణ ఇప్పటికే తలకు మించిన భారంగా మారింది. అంతేకాకుండా 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలు వృధాగా ఉండటం వల్ల ప్రభుత్వం చాలా నష్టపోతోందంటూ మంత్రివర్గం అభిప్రాయపడింది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఋషికొండ పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా 1TV ప్రతినిధి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి. రాజ్ కుమార్, ఋషికొండ అనేటటువంటిది ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి ఋషికొండపై ఏర్పాటు చేసినటువంటి ఒక హెరిటేజ్ కల్చర్గా దీన్ని రూపుదిద్దాలని నాటి ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఇందులో సంకల్పం అయితే సజావుగానే ఉన్నా ఇక్కడ జరిగిన ఘోరం మాత్రం డబ్బు వృధా అయ్యిందనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపించినటువంటి అంశం. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ప్రతినిధులు అయితేనేమి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. సందర్శించిన సందర్భంలో ఆ యొక్క కట్టడాలను అయితేనేమి చాలా వినూత్న రీతిలో కట్టడమే కాకుండా చాలా వృధా అయిపోయాయి, డబ్బు వృధా అయిపోయింది అనేటటువంటిది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి అంతేకాకుండా కట్టడాలు కూడా చాలా పోష్గా, ఏదైతే ఇంకా గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక రాజమహల్ తలపించే విధంగా ఈ భూమి మీద ఉన్నామా లేదా ఏదో స్వర్గంలో ఉన్నామా అనే విధంగా ఆ కట్టడాలు కానీ, ఆ యొక్క ఏదైతే ఒక ఫ్లష్ లైట్తేనేమి, ఏవైనా ఒక డోర్లు ఓపెన్ చేసేటటువంటివి కానీ, వాల్స్ కానీ, ఇది ప్రతి ఒక్క పార్ట్ని చూస్తే ఆ ఋషికొండలపై దేనికదే ప్రత్యేకత సంతరించుకొని ఉంది. దాని గురించి ఒక ఋషికొండ గురించి మాత్రమే చెప్పుకోవాలనుకుంటే చాలా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఆ ఋషికొండను ఎలా వాడాలి అనేటటువంటి దాని మీద ప్రధానంగా ఒక కీలకమైనటువంటి మంత్రివర్గంలో చర్చ కూడా జరిగింది. ఈ చర్చలో సారం ఏంటంటే, ఏదైతే 5 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ భవనాన్ని ఏదైతే ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తేనే దీనిలో మనకి ఏదైనా కూడా ఎంతో కొంత ఉపయోగపెడుతున్నామని భావన కలుగుతుంది. లాభాపేక్షకు పోతే అది అలానే ఖాళీగా ఉంటుంది. ఇప్పటికే రోజుకి 30 నుంచి 50 లక్షల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. ఈ మెయింటెనెన్స్ ఖర్చును చూస్తే ఈ ఒక్క నెలకు మాత్రమే చూస్తే 1.5 కోటి వృధా అప్పనంగా అక్కడ ఏదైతే మెయింటెనెన్స్ కింద వాడేయాల్సి వస్తుంది. మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల కాలంలో దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఇప్పటికే ఏది జరగకుండానే 15 కోట్ల రూపాయలు ఏదైతే పెన్షన్లు అయితేనేమి, ఇప్పటికే ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి వృధా ఖర్చులు అనివార్యంగా పెట్టాల్సి వస్తే మరి చేసే పని లేక ఏదైతే వాటికి అన్నిటికీ కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆ ఖర్చును మనం పరిమితం చేసుకోవాలంటే కనుక తక్షణమే దానిపై నిర్ణయం తీసుకోవాలనేటటువంటిది చంద్రబాబు నాయుడు ఏదో ఒక నిర్ణయానికి వచ్చారు. మరి ఈ క్రమంలోనే ఈ మంత్రివర్గ భేటీలో పవన్ కళ్యాణ్ అయితే కనుక ఒక ప్రతిపాదన చేశారు. సుప్రీంకోర్టు బెంచ్కి సంబంధించి ఇక్కడే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రతిపాదన పరిశీలించాలని ముఖ్యమంత్రికి సూచిస్తే, ముఖ్యమంత్రి మాత్రం ఇది సాధ్యపడదు, రాజధాని అయితే మాత్రమే సుప్రీంకోర్టు బెంచ్ అనేటటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది, ఇది రాజధాని కాదు కాబట్టి బెంచ్ ఇక్కడికి వచ్చేటువంటి ఆస్కారం చాలా తక్కువ ఉంటుందనే వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత కొంతమంది మంత్రులు అయితే ఒక వెడ్డింగ్ డెస్టినేషన్స్ కానీ ఇలా ఏదైనా కూడా ఒక పోస్ట్గా ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళే ఇక్కడికి వచ్చి ఖర్చు చేసుకునే విధంగా ఉంటే ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కలుగుతుంది ఆర్థికంగా అనేటటువంటిది చెప్పినా కూడా అది కూడా సాధ్యాసాధ్యాలన్నీ అందరి అభిప్రాయాలు తీసుకున్నా కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదట మరి చివరిగా అసలు ఏమి చేయాలో ఎలా చేయాలి అనే దానికి సంబంధించి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఋషికొండను సందర్శించిన తర్వాత అక్కడ ఏవి చేస్తే ఎలా చేస్తే ఇక్కడ మన ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇక్కడ ఏదైతే సరళంగా ఆర్థిక సరళత అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి
ఓకే ఓకే రావు, ఇప్పుడు ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ కానీ అటు సీఎం చంద్రబాబు కానీ ఇంతకుముందు పర్యటించినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంత ఖర్చు పెట్టి ఇంత విలాసంగా కట్టినటువంటి ఈ బంగ్లాలో ఈ ఋషికొండకు సంబంధించి ఈ భవనంలో అయితే ఒక టూరిజానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామని కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ వేరే వేరే ప్రతిపాదనలు కూడా తీసుకెళ్తున్నారు. అసలు టూరిజంగా తీసుకెళ్ళాలి అని కూడా ఇంతకుముందు చెప్పారు కదా, మరి ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదంటారు? అది గతంలోనే టూరిజం ప్లేస్ రాజ్కుమార్. ఇక్కడ చూస్తే ఇది ప్రస్తుతం మనకి ఆర్థిక భారం అయినటువంటిది, భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి భవనాలు ఇవి. టూరిజం స్పాట్ కంటే కూడా ఒక ముఖ్యమంత్రి భవనాలుగానో లేకపోతే ఒక భవన రూపంలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది మామూలుగా అయితే కనుక ముఖ్యమంత్రి నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇది తన నివాసానికి ఉపయోగించుకుంటానని అయితే మాత్రం చెప్పలేదు. కానీ అయితే ఆ తర్వాత వచ్చినటువంటి సమాచారాన్ని అనుసరించి అయితే కనుక ఇది ఖచ్చితంగా అక్కడొక కట్టడాలు వీటిని అన్నిటినీ చూస్తే ఖచ్చితంగా ఇది నివాసయోగ్యంగా నిర్మించుకున్నాడు. ఇది ప్రభుత్వ భవనమైనా కూడా జగన్మోహన్ రెడ్డి నివాసానికి అయోగ్యంగా ఉండే విధంగా ఆయన నిర్మించుకున్నాడు. కాబట్టి దీన్ని అటువంటి తరహాలోనే ఏర్పాటు చేయాలి. కానీ ఇది ఒక హెరిటేజ్ ప్లేస్గా ఉన్నటువంటి గతంలో హెరిటేజ్ క్వార్టర్స్ ఇవన్నీ ఉండేవి. అయితే ప్రభుత్వం కూడా ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలను ధిక్కరించి కొన్ని నిర్మాణాలు జరిగాయి అనేది ఇప్పటికి కూడా కోర్టులో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఏదైతే పాడు చేయకుండా ఏదైతే ఉన్నదాన్ని సరళంగా వాడుకునే విధంగా ఆలోచనలు జరగాలి. మరి ప్రస్తుతం అంత భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి భవనాలకు సంబంధించి ప్రభుత్వం అయితే కనుక ఆశించిన స్థాయిలో రెవెన్యూ రాకపోవచ్చు. మరి కానీ ఎంతో కొంత నెలకి ఖచ్చితంగా 1.5 కోటి రూపాయలు అక్కడ ఖర్చు చేయాల్సింది. రోజుకి 30 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు కేవలం మెయింటెనెన్స్ ఖర్చే అవుతుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ చేయాల్సిందంతా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం ఏదైతే మెట్టి దిగి రావాల్సిందే. ఖచ్చితంగా ఏదైతే ఆ ప్రభుత్వానికి తగ్గట్టు కనీసం బ్యాంకు ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా అంత అమౌంట్ అనేది రావడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత ప్రభుత్వం వెసులుబాటు కలగాలంటే కనీసం మెయింటెనెన్స్ ఛార్జెస్ అయినా కూడా నెలకు రాబట్టుకోగలిగితే ప్రభుత్వానికి కొంత భారం తగ్గినట్టే భావించాలి. ఇప్పటికే దాదాపుగా 15 కోట్ల రూపాయలు వృధాగా అక్కడ ఉన్నా కూడా పెట్టాల్సి వస్తుంది. మరి అదే ఎవరికన్నా వాడితే ఇంకొద్దిగా ఖర్చు కూడా పెరగబోతుంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు త్వరలో అక్కడికి వెళ్ళి సందర్శించిన మీదట వారు ఇచ్చేటటువంటి నివేదికలు ఆ రిపోర్టును బట్టి ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ఏంటనేటటువంటిది తెలియపరచబోతోంది రాజకుమార్. ఓకే థ్యాంక్ యూ దేవరాం.